ఎర్రకోట పేలుడు ఘటనలో రోజుకో అంశం వెలుగులోకి వస్తుంది. తీగ లాగే కొద్దీ భారీ ఉగ్ర కుట్ర బయటపడుతోంది. దేశవ్యాప్తంగా 4 నగరాల్లో దాడులు చేయడానికి నిందితులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం 8 మంది సూసైడ్ బాంబర్లను సిద్ధం చేసినట్లు సమాచారం. నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న డైరీల్లో ఈ భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పేలుడు ఘటనలో అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. హర్యానాలోని ఫరీదాబాద్లో గల అల్ ఫలాహ్ యూనివర్సిటీని జల్లెడపడుతున్నారు. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మెడికల్ కాలేజ్లోని బాయ్స్ హాస్టల్లో ఉండే 17వ నెంబరు భవనం వీరి ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో ముజమిల్కు చెందిన 13వ నెంబరు గది, ఉమర్కు చెందిన 4వ నెంబర్ గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. 13వ నెంబర్ గదిలోనే ఉగ్ర కుట్రలకు పథక రచన చేసినట్లు దర్యాప్తులో తేలింది. గదిలో సోదాలు చేయగా కొన్ని కెమికల్స్, డిజిటల్ పరికరాలు, పెన్ డ్రైవ్లను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇక 4వ నెంబర్ గదిలో 3 డైరీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీల్లో 25 మంది వ్యక్తుల పేర్లున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ దాడుల కోసం i20 ఎకోస్పోర్ట్ తో పాటు మరో 2 పాత కార్లను కూడా సిద్ధం చేయాలని వారు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇందులో i20 కారులోనే ఎర్రకోట వద్ద పేలుడు జరగ ఎకోస్పోర్ట్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా 2 కార్ల కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఈ ప్లాన్ ని అమలు పరిచేందుకు 8 మందిని సిద్ధం చేసినట్లు ఆ డైరీలో సమాచారం ఉంది. ఒక్కో ప్రాంతానికి 2 చొప్పున వెళ్లి పేలుళ్లు జరపాలని ప్లాన్ చేశారు. ఈ 8 మందిలో ఉమర్, ముజ్మిల్ తో పాటు డాక్టర్ ఆదిల్, డాక్టర్ షాహిన్ కూడా ఉన్నట్లు తెలిపారు. ఈ ఉగ్ర కుట్రను అమలు చేసే బాధ్యతను ప్రధానంగా ఉమర్కు అప్పగించినట్లు సమాచారం. ఇందుకోసం ఉమర్కు 20 లక్షల రూపాయలని ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు